ఓకే. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవం పాడేరు నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా అనిపించింది. రాష్ట్రంలో గిరిజన ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్ని అందరూ కూడా చాలా గుండెలకు అద్దుకునే విధంగా తీసుకోవటం, మరి ముఖ్యంగా ఎందుకంటే వస్తూనే మరో జన్మ అంటూ ఉంటే గిరిజన ప్రాంతంలో పుట్టాలని ఉంది అని ఆయన హార్ట్ఫుల్గా గుండె లోతుల నుంచి వచ్చిన మాట నిన్న గిరిజనులందరూ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిందని తెలియజేస్తున్నాం. అయితే చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్రం అంతా కూడా ఆదివాసీ దినోత్సవం ఏదైతే జరిగిందో అంతా కూడా చాలా మంచిగా జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ దాని వెనకాల చేయడం వలన డెవలప్మెంట్ అయితేనేమి, వెల్ఫేర్ అయితేనేమి, అదేవిధంగా అనేక స్కీమ్స్తో పాటు అనేక ఏవైతే కొత్త ప్లానింగ్తో వచ్చినటువంటి గిరిజన ప్రాంతానికి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో రావడం ఆయన్ని కూడా చాలా గొప్పగా అనిపించింది. ఆదివాసీ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకురావడం, ఆదివాసీ దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మన జిల్లా యంత్రాంగానికి కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, మన గిరిజన సోదరుమణులకి, ముఖ్యంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.